నా పేరు అమ్మడి కొండలరావు, జేబీఎం పీపుల్ జేఏసీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. ఎస్టీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకి విద్యార్థులు మహిళల మీద పనిచేస్తున్నా. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటాను. సోదరులారా, తోట త్రిమూర్తులు గారు మా జాతుల మీద దాడులు జరిగినాయి. 1996లో మా జాతుల్ని శిరోమన్నం చేయటం జరిగింది. ఆ రోజు ఎందుకు జరిగిందంటే, ఎలక్షన్లో ఇండిపెండెంట్గా తోట త్రిమూర్తులు గారు ఎలక్షన్లో నిలబడి ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు అక్కడ మా సోదరులు రిగ్గింగ్ జరుగుతున్న అడ్డగించారని, అడ్డగించిన వాళ్ళని పట్టుకొని శిరోమన్నం చేయటం, ఒకరోజు ఇద్దరిని, ఇంకో రోజు ఒకరిని, తర్వాత రోజు ముగ్గురిని చేసి వాళ్ళని అవమానపరిచి కులం పేరుతో హింసించి ఏదిచ్చి అల్లాడిచ్చి చేస్తే వాళ్ళ మీద ఈ కేసులు పెట్టి ఆ కేసులను ఎదుర్కొని బయటకు వచ్చిన నా సోదరులు మా వాళ్ళు మళ్ళీ కేసు పెట్టారు. ఈయన మీద కేసు పెడితే ఈ రోజుకి 27 సంవత్సరాలైన కేసు ఇప్పుడు శిక్ష పడ్డది. శిక్ష పడి ఈరోజు 18 సంవత్సరాలు అయింది. శిక్ష పడిన సెకండ్ కూడా కాలేదు. అప్పుడే బెయిల్ రావటం జరిగింది. ఈ బెయిల్ ఎలా ఇచ్చారు, ఈ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎలా ఇచ్చారనేది మేము దళిత సంఘాలుగా ఖండిస్తున్నాం. మహిళా సంఘాలు కూడా చాలామంది, ముస్లిం సంఘాలు కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇది తప్పని మేము చెబుతున్నాం. ఈ భారతదేశంలో మహిళలను కూడా బతకనీయటం లేదు. ఈ శిరోమన్నం చేసిన త్రిమూర్తుల్ని ఖండించాలని, ఇలాంటి వాళ్ళకి ఎలక్షన్లో ఎలా సీట్లు ఇస్తారనేది మా యొక్క అభిప్రాయంతో మేము మాట్లాడుతున్నాం. ఈ ఒకటే కాదు, ప్రతి దిక్కలు జరుగుతూ ఉంది. జరిగిన సంఘటనలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఇది రాజ్యాంగం ప్రకారంగా అవకాశం లేదు. ఒకడికి శిక్ష ఉంటే ఆ శిక్షని అది కోర్టులో ఏమి లేకుండా వాడు వృద్ధాయి కాకుండా ఉంటేనే ఇవ్వాలా. అలాంటి వ్యక్తులకి ఈ ఎమ్మెల్యే సీటు, ఎంపీల సీటు ఎలా ఇస్తారనేది మా యొక్క అభిప్రాయం. ఆ రోజు బీఎస్పీ పార్టీలో ఉన్న వాళ్ళని ఎదిరించారు. మాలలుగా, దళితులుగా, మాదిగలుగా ఉన్న వాళ్ళని ఇట్లా హింసిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదనేది జేబీఎం పీపుల్ జేఏసీ జాతీయ అధ్యక్షుడిగా నేను ఖండిస్తున్నాను. ఇలాంటి ఇంకా కాకుండా దళితుల మీద దాడులను ఖండించాలని నేను మా మీడియా మిత్రుల్ని, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకి జేబీఎం తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. రాజకీయంగా అణచివేతకు గురి చేయడం కొరకే రాజకీయానికి వీళ్ళని దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో 1996లో తోటా త్రిమూర్తులు ఆ రాజకీయంగా ఎదుగుతున్నటువంటి దళితులని, బీఎస్పీ పార్టీని భుజానేసుకొని రాజకీయంగా నిలబడాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజకీయానికి పూర్తిగా దూరం చేయడం కోసం, భయభ్రాంతులకు గురి చేయడం కోసం 3 విడతలుగా వాళ్ళ మీద 5 వ్యక్తుల మీద శిరోమణనం నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో ఆ రోజు కేసు రిజిస్టర్ అయినప్పటికీ కూడా 27 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఆ కేసు కోర్టులోనే నలుగుతూ నేటికి తీర్పు వెలువడింది. అంటే దళితులు పెట్టినటువంటి కేసుల్లో ఏదైతే కారంచేడైనా, చుండూరైనా, ఏ కేసులు అయినప్పటికీ కూడా వీళ్ళకి వాళ్ళ జీవితకాలం పూర్తయిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళు ఉన్నారా లేరా అనే క్రమంలో తీర్పులు వెలువడుతూ ఉన్నాయి. ఒక తీర్పు ఇవ్వడానికి భారత రాజ్యాంగంలో కోర్టులో సెక్షన్లు ఇవన్నీ చూసి తీర్పు ఇవ్వడానికి ఒక కేసులో 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల కాలం ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయారు. ఒక కేసులో కారంచేడు కేసు తీసుకుంటే 35 సంవత్సరాలకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి శిక్ష విధించారు. అప్పటికే సగం మంది ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళు మరణించడం జరిగింది. బాధితులైతేమే, ముద్దాయిలైతేమే. ఇలా ఇంత కాలాన్ని ఈ కోర్టులు ఎందుకు పొడిగిస్తున్నాయో తెలియదు. రాజ్యాధికారంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో, ఈ కార్పొరేట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ కోర్టులో ఉన్నటువంటి కేసుల్ని పొడిగించడంలో వీళ్ళు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ దళితులకు ఏ విధమైనటువంటి కోర్టుల నుంచి ఊరట కలిగించకుండా, ధైర్యాన్ని నింపకుండా పోవటం వల్ల ఈ కోర్టుల మీద, స్టేషన్ల మీద, పోలీసుల మీద దళితులకు నమ్మకం కోల్పోయింది. ఆ క్రమంలోనే ఇప్పుడు వీసీకే పార్టీ తీసుకున్నటువంటి ఎజెండాలో భాగంగా తమిళనాడులో ఎస్టాబ్లిష్ అయినటువంటి వీసీకే విముక్త చిరుతల కక్షి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ తోల్ తిరుమావళవన్ గారు ఒక మంచి హిట్ బ్యాక్ అనే సొసైటీని క్రియేట్ చేస్తూ కొడితే కొడతాం, తిడితే తిడతాం అనే నినాదంతో మేము కూడా సమానమే, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల మేరకు మేము స్వతంత్రం కలిగి ఉన్నాము, మీతో మేము సమానమేనటువంటి ఒక ఉద్దేశం మీద వీసీకే పార్టీ ఏర్పడింది. కాబట్టి ఈ అగ్రవర్ణ పార్టీలు, ఈ కార్పొరేట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని
వాటికి మద్దతు విరమించుకొని వీసీకా పార్టీ, ప్రజాస్వామిక పార్టీ, డెమోక్రటిక్ పార్టీ దీన్ని గెలిపించుకుంటే మన ఇలాంటి కేసుల్లో, దళితుల మీద జరిగినటువంటి దాడుల్లో కేసుల్లో మనం తీర్పులు కూడా వెనువెంటనే వెలువరించుకునే దానికి అవకాశం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ క్రమంలోనే కోర్టులకు మేము విన్నవించుకుంటుంది ఏంటంటే, రాజకీయ పార్టీలకి అతీతంగా, కోర్టు అనేది రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి, న్యాయాన్ని నిలబెట్టాలి. కాబట్టి ఏ పార్టీ ప్రలోభాలకు లేకపోతే ఇంకొక దానికి ఈ కోర్టులు ఏవి కూడా లొంగకుండా తమ తీర్పును తాము ఖచ్చితంగా వెలువరించి దాన్ని శిక్ష అమలు చేసి వాళ్ళకి శిక్షణ నిర్వహించిన రోజునే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక కోర్టుల మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది అని తెలియజేసుకుంటూ వాళ్ళకి తగిన శిక్ష విధించి ఆ బాధితులకు న్యాయం చేకూరేలా చూడాలని చెప్పి